సార్ ఇక్కడ ఆర్మూరు ప్రాంతంలో తమ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. తమ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని పరిశీలిస్తున్నారు. సార్ తమరు ఈ యొక్క కార్యక్రమాల మీద తమ అభిప్రాయం సార్? ఎన్నుకున్నది దాని గురించి కదా, అలా ఆనందం ఉండాలంటే ప్రజాప్రతినిధులు గెలిపిస్తే ఓటు వేస్తే మా బతుకులు మారుస్తాడు, మాకు మంచి చేస్తారని ఎన్నుకుంటారు. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు నేనే కాదు, ఈ డెమోక్రసీ ప్రాసెస్ లో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు ప్రజలను మనం నమ్మించి మోసం చేయకుండా ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం చేసినాం ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదంటే కొద్దిలో కొద్ది ప్రయత్నం మొదలు పెట్టాలి. దానివల్లనే ఈరోజు ఆర్మూరు ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నాం. సార్ ఆర్మూరు ప్రజలు చూసుకుంటే సార్ మేము ఇంప్రూవ్ చేసుకుంటే సార్ ఇక్కడ ఎన్నో పథకాలు కూడా అమలు చేస్తున్నారని, పథకాలే కాదు ప్రజల పట్ల ప్రతి ఒక్క సమస్యని తీరుస్తున్నారని, సమస్యల గురించి వస్తున్న ప్రజలకు కూడా ఎంతో ఎంతో స్పందిస్తూ ప్రతి కార్యక్రమాన్ని ఎంతో సిద్ధశుద్ధితో చేస్తున్నారని చెప్పేసి ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సార్ తమ అభిప్రాయం సార్? ఈ ఛానల్ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ లొంగిపోయిన నక్సలైట్లు కూడా అందరు రండి, ఇక్కడ దుర్మార్గులు అవినీతి పరులు కూడా ఎక్కువ అవుతున్నారు. మాజీ నక్సలైట్ లేకపోతే ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరూ ఒక టీమ్ ఏర్పడితే మనం ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొని ప్రజలకు న్యాయమైన పాలన అందించవచ్చు. ప్రజలకు కావాల్సిన కూడు గుడ్డ విద్య వైద్యము ఉపాధి ఇవన్నీ మనము అందించడానికి ప్రయత్నం చేయొచ్చు. సార్ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో తమ ఉద్దేశం ఏంటి సార్? 5 సంవత్సరాల పరిపాలన 2 సంవత్సరాలు అయిపోయింది. ఏదైతే దక్షిణ తెలంగాణలో దొంగలాగా దోసుకుపోతున్నారో మంత్రులు ముఖ్యమంత్రి, మా నిధులు మాకు కావాలా, మా నీళ్లు మాకు కావాలా, మా నియామకాలు మాలు కావాలని, మా నీళ్ళు అంటే నిజాంసాగర్ నీళ్లు కూడిపోతున్నది, ప్రాజెక్టు కుప్పకూలిపోయింది, కాలువలు మూతపడ్డాయి. ఈ డబ్బులన్నీ కాళేశ్వరం ఒకడు పాలమూరు రంగారెడ్డి ఒకడు దోసుకుపోతున్నారు. కాబట్టి మాకు సుమారు ఒక 10,000 కోట్ల నిజాంసాగర్ పునరుద్ధరణ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఉపయోగపడుతుంది. ఒకటి నిధులు వేలాది కోట్లు దొంగలు దోసుకుపోయినట్టు బందిపోటు దొంగలు దోసుకుపోతున్నారు. మాకు కోట్లన్నీ ఇచ్చి 1,000 కోట్లు దోసుకుపోతున్నారు. మా నిధులు మాకు కావాలని నీళ్ళైనా నియామకాలు నక్కంపల్లి సిద్ధు లాంటి చోట 15 సంవత్సరాలతో ఇండస్ట్రీ రావట్లేదు. వాళ్ళు మంత్రులు వాళ్ళ బంధువులు నాయకులు వాళ్ళకున్న భూముల దగ్గర ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారు. మా నియామకాలు కూడా మాకు కావాలి. ఈ మూడింటి మీద పోరాడుతున్నాం. భవిష్యత్తులో ఇట్లనే పోరాడటం మా ప్రాంతం గురించి, ముఖ్యంగా ప్రాంతంతో పాటు తెలంగాణ సమాజంలో వెనుకబాటుతనం కావచ్చు, లేకపోతే నిరుద్యోగం కావచ్చు, లేకపోతే రైతుల సమస్యల పట్ల కావచ్చు, మహిళల సమస్యల పట్ల కావచ్చు, అన్ని సమస్యల పట్ల పోరాడుతూ పాటు ఈ మూసగారి ప్రభుత్వము, అబద్ధాల ప్రభుత్వము, ఇది మొత్తానికి అవినీతిలో కూరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పిన ఏ హామీలను నిలబెట్టుకోలేక దొంగ మాటలతో డైవర్సిటీ పాలిటిక్స్లతో కాలం వెళ్ళకొస్తుంది. కాబట్టి త్వరలో ప్రజాక్షేత్రంలో ఇంకా ఉధృతంగా పోరాడి ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని గద్దెదిస్తుంది. సార్ ఇంకా ప్రజలు దీని పట్ల ఎంతో ఆనందం వ్యక్తపరుస్తున్నారు. సార్ తమ పరిపాలన నుండి 2 సంవత్సరాలలో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. సార్ ఎన్నో మీరు పోరాటాలలో కూడా మీరు పాల్గొంటున్నారంట, ప్రజల సమస్యలను కూడా మీరు పరిష్కరిస్తున్నారంట, ప్రజల యొక్క ఇంటికి వస్తే కూడా తమరు పరిష్కరించి వాళ్ళకి ఎంతో అందుబాటులో అందిస్తున్నారంట, పథకాలను కూడా మీరు అమలు చేస్తున్నారంట. సార్ దీని మీద మీ యొక్క స్పందన ఏంటి సార్? ఒకటి మొత్తం సంతోషంగా లేదు, సగం మంది సంతోషంగా ఉన్నారు, ఇంకా సగం మంది సంతోషం కావాలా. కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైతే హాస్టల్ కూలిపోయిన హాస్టల్ కావచ్చు, గుంతలు పడ్డ రోడ్లు కావచ్చు, లేకపోతే కూలిపోతున్న మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే స్థలం లేని మార్కెటింగ్ కమిటీ కావచ్చు, బస్ స్టాండ్ బస్తిపో లేని బస్ స్టాండ్ కావచ్చు, నందిపేటలో అసలు జాడన లేని ఆదిత్య బస్తి కావచ్చు, ఇవన్నీ సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా పోరాడాలి. ముఖ్యంగా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, రాబోయే ఎన్నికలలో మళ్ళా ఎవరైతే ఆర్మూరు పురపాలక సంఘం ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ ఉందో అక్కడ సరైన అభ్యర్థులు అనుకోండి, మళ్ళా కబ్జాలు చేసేటోని, కమిషన్ కొట్టుని, రౌడీజం చేసేటోని, దొంగజం చేసేటోని, అర్ధరాత్రి మందు దాగి 12 గంటలకు దూరుబాటలు వాళ్ళు కొట్టే విధవాళ్ళని మళ్ళీ ఎన్నుకున్నారు అనుకో చాలా కష్టం అవుతుంది. ఈరోజు 2 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉంచాను ఆర్మూర్ని. అభివృద్ధితో పాటు ఆత్మగౌరవంతో వెలుగుతున్న ఆర్మూర్ని దయచేసి ఇట్లనే కొనసాగించండి. దానికి సరైన ఊపిరిలో వేయండి. జరిగే ఎన్నికలలో కమలాన్ని బలపరచండి. చూసారండి, ఈరోజు మన ఆర్మూరు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారంటే ప్రజలని శాంతియుతంగా ఉంచాలని, మంచి లీడరు ప్రజలకు కావాలని, పరిపాలన అనేది సక్రమంగా కొనసాగాలని,
ప్రజల కోసమే నాయకుడు ఉండాలని, ఇలాంటి నాయకుడు ఉంటేనే ఆర్మూర్ యొక్క ప్రాంతం బాగుంటుందని చెప్పేసి మన గౌరవనీయులైన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా మనకు ఇచ్చారు. సార్ దీని పట్ల మీ యొక్క చాలా సంతోషం. మీ ఛానల్ కూడా దినదిన అభివృద్ధి చెందాలని, మీ కెరీర్ కూడా మంచి భవిష్యత్తు బాగుండాలని, అట్లనే మీరు ప్రజలకు మంచి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్. మీ అరుణ్ కుమార్, టుడే 18 న్యూస్.